ఓకే, నమస్తే, వెల్కమ్ టు AN5 టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం భారీ కటౌట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ కటౌట్ ఓపెన్ చేశారు తన ఫ్యాన్స్. మనం ఇప్పుడు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కోసం అభిమానులు వేసిన భారీ కటౌట్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పటికే వందలాది అభిమానులు ఇక్కడ చేరి సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అభిమానుల్లో ఎంత ఉత్సాహం ఉందో మనం ఇక్కడ వాతావరణంలోనే ఫీల్ అవ్వచ్చు. మరి అభిమానులు ఈరోజు ఎలాంటి ఫీలింగ్లో ఉన్నారో, ఓజీ సినిమా గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటో వాళ్ళ ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది బ్రో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే? సూపర్ సూపర్ చాలా బాగుంది సార్. ఓజీ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. భారీ అతి భారీగా అవుతుంది, నో డౌట్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఓజీ మూవీ మీద మీ ఫీలింగ్ ఏంటి అసలు ఓవరాల్ గా? ఫీలింగ్ అంటే ఓవరాల్ అన్న దిమ్మ తిరిగిపోతుంది. ఆ రోజు నుంచి ఏ రోజు అయితే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ రోజు నుంచి ఫుల్ వెయిటింగ్. 23లో అనౌన్స్ చేసారు. అప్పటి నుంచి ఘోరంగా వెయిట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఒక గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో ఇదైందో ఇది కూడా దానికి త్రిబుల్. ఇంకా ఇప్పుడున్న ఈ వాతావరణానికి దానికి 5 times 10 times అయినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ టైప్లో ఉంది. జనరల్గా మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు వేరే సినిమాలకి వేరే మామూలు పోస్టులు చూస్తాం, కానీ ఓజీకి పవన్ కళ్యాణ్ సినిమా కూడా, కానీ ఓజీకి మాత్రం మా శవాలు బయట కలెక్ట్ చేసుకోండి అన్నంత రేంజ్లో వెళ్ళింది. ఆ రేంజ్ బ్లడ్ బాత్, ఆ రేంజ్ ఇది ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా ప్రీవియస్ సినిమా కూడా రాలేదు. ఈ సినిమాకి వచ్చిందంటే అర్థం చేసుకోండి. సుజిత్ అన్న, తమనన్న, డివివి గారు, మీ అందరికీ నమస్కారం. సుదర్శన్ పొద్దున 7 o'clockకి బయట ఉండండి, పెట్టెలు పట్టుకొని బయట ఉండండి, మాది తీసుకొని వెళ్ళిపోండి. జోక్స్ పాటు కానీ ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది సిచ్యువేషను. ఆ ఫస్ట్ డే మార్నింగ్ షో కానీ ఫస్ట్ డే మొత్తం ఏ థియేటర్లో అయినా డైలాగులు వినపడవు, సాంగ్స్ వినపడవు, ఓన్లీ మార్పులే వినిపిస్తాయి. ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మేము ఇక మా గురించి మేము చెప్పుకోవడం కాదు కానీ అందరికీ తెలుసు, రైట్? అట్లా అనిపిస్తేనే చాలు అనుకునే ఫ్యాన్స్ కి మొత్తం ఫుల్ మీల్స్ పెట్టేస్తారన్న. ఇంకేం కావాలన్నా పోయేలా ఉన్నామన్నా. 24 వరకు అసలు వెయిట్ చేయలేకపోతున్నామన్నా. ఆయన గన్స్ అంటే ఇష్టము, ఆయనకి కత్తులు అంటే మార్షల్ ఆర్ట్స్ అలాంటివి అంటే ఇష్టం అని చెప్పేసి మొత్తం సుజిత్ అన్న మొత్తం అయ్యే దింపిండు. కాబట్టి ఇంకా మనం ఎన్ని చెప్పినా దానికి మించే ఉంటుంది ఇంకా. సో అట్లా సినీ ఇండస్ట్రీ పైన ఓజీ మూవీ ఎలాంటి ప్రభావం అన్న? రికార్డ్స్ అంటే వేరే వాళ్ళని తక్కువ చేయడం మాకు ఇష్టం లేదు, కానీ రికార్డ్స్ మేము చెప్పాం కానీ భయపెట్టిస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్. అది ఎక్కువ తక్కువ అని మాకు సంబంధం లేదు. ఎంత వచ్చినా మాకు హ్యాపీయే. కాకపోతే భయపెట్టిస్తుంది. వామ్మో ఓజీరా బై, వస్తుందిరా బై, లేదా వచ్చినాక కూడా వామ్మో ఓజీ వచ్చిందిరా బై, ఇది ఎంతవరకు పోతుందో రా బై అనే ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళకందరికీ ఇంపాక్ట్ కలిగిస్తుంది. అలాంటి రికార్డ్స్ అయితే ఉంటాయి. ఇంత వస్తుంది అంత వస్తుంది మేము చెప్పేసి కొట్టుకొని ఇదంతా చేయం మేము. బికాజ్ వీఆర్ జెన్యున్ ఫ్యాన్స్ ఫర్ దట్ గై. ఆ దేవుడికి మేము జెన్యున్ భక్తులము, ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ మేము. కాబట్టి మేము ఇక చెప్పేస్తాం అంతే. చెప్పినా 23 సుజిత్తో ఆ ముహూర్తం షాట్ తర్వాత దాని పేరు దే కాల్ హిమ్ ఓజీ అని దాని పేరు పడ్డప్పటి నుంచి ఆ కాంబినేషన్ పిచ్చిగా ఉన్నది. ప్రభాస్ అన్ననే ఒక రేంజ్లో పెట్టిండు. ఏ కళ్యాణ్ అన్న కల్ట్ ఆయన ఓజీ, సుజిత్ కళ్యాణ్ అన్న కల్ట్ ఇంకే రేంజ్లో ఉంటుంది అన్న. కాబట్టి మొత్తం పీల్చి పిప్పి చేసి అన్నీ చేసి ఇది చేసి అది చేసి మొత్తం ఇక ఒక రేంజ్లో ఇక చెప్పడం కూడా రావట్లేదు, ఆ రేంజ్లో పెడతాడు ఆయన. 2001లో ఖుషి ఇండస్ట్రీ హిట్. 12 years తర్వాత గబ్బర్ సింగ్ 2013లో 12 years పట్టింది. కరెక్ట్ ఇప్పుడు కూడా ఓజీకి 2025 12 years పట్టింది అన్న. 12 years ఇప్పుడు ఇండస్ట్రీ పక్కా అన్న. ఈసారి అయితే ఖుషి 2001, గబ్బర్ సింగ్ 2013, ఇప్పుడు 2025 12 years. ఓజీ కూడా ఇండస్ట్రీ హిట్ అన్న పక్కా. ఓజీ మూవీ గురించి ఒక మాటలో ఫ్యాన్స్ కి ఏ విధంగా చెప్పబోతున్నారు అంటే జాగ్రత్తలు, ఎంజాయ్ చేయండి. మీరు ఎట్లా మ్యాక్సిమం ఎంజాయ్ చేయండి. కాకపోతే పక్కోళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్కి నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్కి సంధ్య అనేది కళ్యాణ్ అన్నకి అంటే కళ్యాణ్ అన్న సినిమాకి ఫ్యాన్స్కి ఒక వైకుంఠం లాంటిది, అది పోయింది. కాబట్టి దయచేసి అన్నలు, తమ్ముళ్ళు, ఇంకెవరైనా సరే ప్లీజ్ ఎంజాయ్ చేయండి. కానీ ఫ్యామిలీ వాళ్ళతోటి రావద్దు అని చిన్న రిక్వెస్ట్ అన్న. ఎందుకంటే మీరు తీసుకోండి, ఆగలేరు. మనం చెప్పినంత మాత్రం వాళ్ళు ఆగరు, కానీ మీ జాగ్రత్త మీరు తీసుకోండి అంతే. ఇంకా ఒకవేళ వచ్చిన మన మెయిన్ థియేటర్స్ కాకుండా అంటే వేరే థియేటర్స్ దగ్గరలో థియేటర్స్ ఉంటాయి కదన్న, ఆ థియేటర్కి వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అన్న. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటోళ్ళు ఆత్రంతోనే వస్తారు. అదే ఆత్రంలో వచ్చి మీరు ఇది కాకండి. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా సినిమా చూడొచ్చు.
కాకపోతే మీరు అంత ఆగలేని మా లెక్కనే మీరు ఇట్లా చింపుకుంటామనంటే చింపుకునేంత ఫ్యాన్స్ భక్తులు అని అంటే మీరు రాండి, కానీ జాగ్రత్త రాండి అమ్మా ప్లీజ్. ఇంకా అదొక్కటే ఇంకా, ఎందుకంటే అది ఒక్క ఇన్సిడెంట్ జరిగినందుకే ఘోరమైన బాధలు పడుతున్నాము. దాని గురించి అసలు అది మైండ్లోకి వచ్చినప్పుడల్లా పిచ్చిలేస్తుంది మాకు. ఎందుకైందిరా బాబు, ఎందుకు వచ్చిన కర్మరా అయ్యా, మనకి ఇంత పెద్ద మచ్చబడ్డదని అనుకుంటారు. మళ్ళీ అది రానియకుండా చేయండి ప్లీజ్. కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన డైలాగ్ కూడా చెప్పండి మూవీ. ఏది నచ్చలేదన్నా, ఏది నచ్చలేదు, కానీ మాకు నచ్చింది అంటే నచ్చిన లిస్ట్లో కేటగిరీ తీస్తే నెంబర్ 1 ఉండేది మననే కూడా రాపేది అంతే. అది దేంట్లో అయినా మనం పెట్టుకోవచ్చు. నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు న్యాయంగా జాబ్ చేస్తున్నావా, నిన్న ఎవడన్నా మధ్యలో గెలికిండా, మనని ఎవడరా ఆపేది. అదే కాదు, నువ్వు న్యాయంగా కాలేజీలో న్యాయంగా చదువుతున్నావా, నిన్న ఎవడన్నా ర్యాగింగ్ చేసిండా, ఎవడన్నా నీకు టీచరు నీకు టార్గెట్ చేసిండా, అప్పుడు కూడా మనం అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు మీడియా వాళ్ళు, మీరు కరెక్ట్గా ఉన్నారు, బౌన్సర్స్ వచ్చి నెట్టేస్తుర్రా, యూ కెన్, మీకు నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్న మీరు అప్లై చేసుకోవడానికి ఆ డైలాగు. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ గురించి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దానిపైన మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నెగిటివిటీ మాట్లాడేంత టైము మాకు లేదన్న, ఎందుకంటే మేము అంత పాజిటివిటీ మీదనే ఉన్నాం. మాదంతా ఓజీ పాజిటివ్, మాదంతా ఓజీ పాజిటివ్ అంతే, సింపుల్. ఓజీ నా బ్లడ్ గ్రూప్ ఏంటంటే మామూలుగా ఏ పాజిటివ్. మొన్నటి నుంచి నేను మార్చుకున్నాం ఓజీ పాజిటివ్. ఇది కూడా సర్క్యులేట్ అవుతుంది. మీ దేకులం శ్రావణి గారు అని అంటే మాది ఏదో ఎస్సీ బీసీ అని అంటది, మరి మీ దేకులం అంటే ఓజీకులం అంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము దాంట్లోనే ఉన్నాము పాజిటివ్గానే. ఇప్పుడు నెగిటివ్గా చాలామంది చెప్తారన్న, కొంతమంది జెన్యూన్ నెగిటివ్ ఇవ్వచ్చు, లేదా కొంతమంది మా మీద వాడి ఏడ్చే నెగిటివ్ ఇవ్వచ్చు, కానీ ఏ నెగిటివ్ ఇచ్చినా మేము స్పోర్టివ్గానే తీసుకుంటాం. ఎందుకంటే మాకు లొల్లు పెట్టుకునే టైము లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇంకేదో ఓపిక లేదు, ఏమీ లేదు. వీఆర్ పాజిటివ్ ఫ్యాన్స్, విల్ బీ పాజిటివ్ అంతే. మాకు వాళ్ళు 24 ఎలక్షన్స్లో ఎట్లా సపోర్ట్ చేశారో మాకు తెలుసు. జెన్యూన్ ఫ్యాన్స్, ప్రభాస్ అన్న కాంచి, మహేష్ అన్న కాంచి, తారక్ అన్న కాంచి, అందరూ ఆల్మోస్ట్ ఇంకా పేర్లు చెప్పలేము కానీ అందరు హీరోస్. ఆ జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి మేము ఇక ప్రతి చిల్లర విషయానికి మనం పోకూడదన్న, ఎందుకంటే మనం కూడా మెచ్యూర్ కావాలి. అవతల మెచ్యూర్ లేడని చెప్పేసి మనం చేయలేమన్నా. అది వెనక మీకు ఒకసారి అక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఒకటి ఉన్నది, అది మనకు రోడ్డు పక్కన పోతున్నాం అని చెప్పేసి అది మురిగింది సంథింగ్ ఏదో వేసిందని మనం దాన్ని కొట్టుకుంటా పోతే దాన్ని బట్టి పోవాల్సి వస్తుంది, మన గోల్ మర్చిపోతాం. సో ఇప్పుడు కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చాలా మంచి పనులు చేస్తారు, కానీ కొంతమంది ఉన్నారు వైసీపీ వాళ్ళు, పేర్లు తీయకూడదు అనవసరం, వాళ్ళు ప్రతిరోజు దాంట్లోంచి ఏదో ఒకటి పీకుదామని చూస్తున్నారు, కానీ అన్నయ్య పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఆయన మెయిన్ ఫోకస్ ఏంది, నేను వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, నేను వాళ్ళకి చెప్పులు ఇవ్వాలి. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళకి రోడ్లు లేవు, చెప్పులు లేవు, ఏం లేవు అన్న, చెద్దరులు లేవు, ఏం లేవు. నేను అది వదిలేసి వీళ్ళని పట్టించుకుంటే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అరే పవర్లో లేనప్పుడు వాళ్ళనే పట్టించుకోవాలి, పవర్లో ఉన్నప్పుడు వాళ్ళనే పట్టించుకుంటారు, మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అంతే కదా. అన్నకు అధికారం వచ్చింది, ఆయన చూసుకుంటాడు అంతే, ఆయన మంచి చూసుకుంటాడు. మేము కూడా అదే బాటలు నడుస్తామన్న, ఏదో మా చేతనంతా మేము చేస్తున్నాం అంతే. ఇక ఓజీ మూవీ గురించి గత 3 ఏళ్ళ నుంచి ఆకలిగా ఎదురు చూస్తున్నాం. మొన్న ఎల్బీ స్టేడియంలో తమన్ గారి మ్యూజిక్ మామూలుగా ఉత్సాహపరితే చూద్దాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా డిలే అయింది. కాకపోయినా పవన్ కళ్యాణ్ ఎంట్రీకి అన్నిటికీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఇది సెలబ్రేషన్ హై లెవెల్లో ఉన్నాయి. రేపు సినిమా నైట్ ఇంకా తగలబడిపోతుంది థియేటర్ అంతే. గూస్ బంప్స్ వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ మీద ఓజీ మూవీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? హై ఇంపాక్ట్. ఉన్న మూవీస్లో పుష్ప తర్వాత ఇదే మంచి హైప్ ఉంది. అది మూవీ రిలీజ్ రోజున థియేటర్లకి చాలా మంది ఫ్యాన్స్తో, ఫ్యామిలీతో, చిన్నపిల్లలతో వస్తారు. మొన్న సంధ్య థియేటర్లో జరిగింది, ఒక సంఘటన జరిగింది. సో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఫ్యాన్స్కి ఓజీ మూవీ ద్వారా? ఫ్యామిలీస్ ఎవరైనా కొంచెం సేఫ్ ప్రికాషన్స్ పాటించి రావాలి థియేటర్కి, కొంచెం సేఫ్ సైడ్గా అంతా, కొంచెం 1 అవర్ 2 అవర్ ముందే ఎర్లీగా అట్లా వచ్చి చేయాలి. మూవీ రిలీజ్ రోజున మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు అనుకుంటున్నారు? విత్ ఫ్యాన్స్ లేదంటే ఫ్రెండ్స్తో? విత్ ఫ్రెండ్స్తోనే. ఫ్యామిలీస్ అనేది ఒక 2-3 డేస్ తర్వాత వెళ్తాము. అది క్రేజ్ అయితే హై పీక్స్లో ఉంది. ఇదంతా మీరు చూడండి, ఇట్లా క్రేజ్ అయితే హై పీక్స్లోనే ఉంది. మొన్న స్టేడియంలో అయినా దాదాపు కొన్ని 1000 మెంబర్స్ వచ్చారు. వర్షం మట్టికి పడకుండా ఉంటే హై లెవెల్లో ఉండేది సెలబ్రేషన్, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. చూసినట్టయితే బుక్ మై షోలో ఎక్కడ చూసినా టికెట్స్ అవునవును ఫుల్ అయిపోతున్నాయి. ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటున్నారు? కొందరు నెగిటివ్ ఫీల్ అవుతున్నారు. కొన్ని థియేటర్స్ వదిలేరు, కొన్ని థియేటర్స్ వదులుతారు. కొంచెం టైం వెయిట్ చేయాలి. వెళ్ళేదే సినిమాకి అన్ని థియేటర్స్ వదులుతారు, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అంతే. టికెట్స్ బుక్ చేసుకున్నారా? నాకు ఇంకా బుక్ అవ్వలేదు టికెట్. 4-5 డేస్ నుంచి బుక్ మై షో ఓపెన్ చేస్తున్నా, అస్సలు అవ్వట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి థియేటర్. చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కోసం తను మొన్న ఎల్బీ స్టేడియంలో ఒక లుక్అవుట్ ఒక కట్అవుట్ వచ్చారు. దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. నేనైతే స్క్రీన్ ముందు నుంచే స్టేజ్ ముందు నుంచే చూశాను. నాకైతే లైఫ్లో మర్చిపోలేను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సహజంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలాంటి కట్అవుట్ అలాంటి ఫీలింగ్ రాలేడు. కానీ దానికోసం ఫ్యాన్స్ ఏ విధంగా చెప్తున్నారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తారని మీరు అనుకుంటున్నారు? అవును, వెళ్తారు, కన్ఫామ్గా వెళ్తారు. ఫ్యాన్స్కి ఏ ఆపద వచ్చినా ఎంత దూరం అయినా వెళ్తారు అంతా. మీకు నచ్చిన ఒక మూవీ చెప్పండి. నచ్చిన ఒక మూవీయా ఇది వకీల్ సాబ్. వకీల్ సాబ్. ఒక డైలాగ్ చెప్తారా? వద్దు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.